భారత రక్షణ శాఖ ఈ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ శిక్షణ శిబిరాలకు సంబంధించి చాలా కీలకమైన డేటాను వెల్లడించింది. మొత్తంగా 21 శిక్షణా శిబిరాలను భారత రక్షణ శాఖ కనుగొంది. అది ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా కావచ్చు, అలాగే డ్రోన్ల ద్వారా, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా, సో కొంత రా విభాగం ద్వారా, ఇలాగా రకరకాల సోర్సెస్ నుంచి 21 ప్రాంతాలను ఉగ్రవాద శిబిరాలుగా గుర్తించింది. అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వటం, అంటే వాళ్లకు ఆయుధాల వాడకం దగ్గర నుంచి ఏ రకమైన దాడి చేయాలి, ఆ రకంగా మానసికమైన ప్రిపరేషను, శారీరకమైన ప్రిపరేషన్ అందిస్తుంటారు. ఇప్పటి వరకు వచ్చి 30,000 మందికి పైగా అక్కడ ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం 21 శిబిరాలతో పాటు కొన్ని ఇతర శిబిరాలు కూడా ఉండొచ్చు. ఒక్కొక్క శిబిరాల్లో 1500 నుంచి 1500 మంది వరకు కూడా శిక్షణ ఇచ్చే శిబిరాలు ఉన్నాయి. వీళ్ళని ఏం చేస్తారంటే పాకిస్తాన్ వాళ్ళు కొంతమందిని అప్పుడప్పుడు సందర్భానుకనుగుణంగా కొంతమందిని భారతదేశంలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన వాళ్ళందరూ కూడాను స్లీపర్ సెల్స్ రూపంలో భారతదేశంలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు కొన్ని వేల మంది స్లీపర్ సెల్స్ రూపంలో ఉన్నారు. కొన్ని స్పెషల్ టాస్క్లు ఇచ్చి అక్కడి నుంచి కొంతమందిని మళ్ళీ భారతదేశానికి పంపిస్తారు. వాళ్ళు వస్తే వాళ్ళు 4 కావచ్చు, 5 కావచ్చు, లేకపోతే 10 మంది కావచ్చు. వాళ్ళు వస్తే వాళ్ళకి ఇక్కడ స్లీపర్ సెల్స్గా ఉండే వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. అంటే అక్కడే 30,000 మంది ఉంటే ఇంకా స్లీపర్ సెల్స్గా ఎన్ని వేల మంది భారతదేశంలో ఉన్నారు. సో ఈ 30,000 మందిని కొంతమందిని మళ్ళీ స్లీపర్ సెల్స్గా పంపిస్తుంటారు, కొంతమందిని మాత్రం స్పెషల్ ఆపరేషన్స్ నిమిత్తం పంపిస్తుంటారు. పెహల్గామ్కి 4 మాత్రమే ఈ స్పెషల్ ఆపరేషన్కి అక్కడి నుంచి వస్తే 40 మంది వరకు వాళ్లకు సహకారం అందించారు లోకల్స్. సో వీళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ రూపంలో ఉంటారు. సో ఈ 21 శిక్షణా శిబిరాలను గుర్తించి వాటి పేర్లు కూడా వెల్లడించారు. సో ఆ పేర్లు ఒక్కసారి చూద్దాము టూకీగా. సవాయి నాలా క్యాంపు, సయ్యద్ నా బిలాల్ క్యాంపు, మస్కరే అక్సా క్యాంపు, చలాబండి క్యాంపు, అబ్దుల్లా బిన్ మసూద్ క్యాంపు, దులాయి క్యాంపు, గర్వీ హబీబుల్లా క్యాంపు, బత్రాసీ క్యాంపు, బాలాకోట్ క్యాంపు, బాలాకోట్ మీద మనం దాడి చేసిన గతంలో, సో ఓఘీ క్యాంపు, బోయి క్యాంపు, అలాగే సెన్సా, గుల్పూర్, కోట్లీ, బరాలి, దుంగి, బర్నాలా, మహమనా జోయా, సర్జాల్, మురిడ్కే, బహవల్పూర్, ఇవన్నీ కూడాను 21 శిబిరాలండి. ఇందులో 12 శిబిరాలు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి, 9 శిబిరాలు పాకిస్తాన్లో ఉంటాయి. కానీ గతం కంటే ఈసారి ఏం చేసింది భారతదేశం, సో గతంలో కేవలం ఒక బాలాకోట్ మీద మాత్రమే దాడి చేసింది. ఈసారి 21 శిక్షణా శిబిరాలను గుర్తించి వాటిల్లో పౌరులకు, సామాన్య పౌరులకు నష్టం కలగని శిబిరాలు ఏంటి అంటే 9 తేలే. ఆ 9 శిబిరాల మీద దాడి చేయడం జరిగింది. ఆ 9 శిబిరాలు ఏంటంటే మెయిన్ నెంబర్ 1 అనుకోవాల్సింది బహవల్పూర్. అంటే వాళ్ళు ఎట్లా దాడి చేశారంటే ఫస్ట్ టార్గెట్ ముజఫరాబాద్ మీద పెట్టారు. అంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ రాజధాని అయిన ముజఫరాబాద్ పరిధిలో ఉండే సవాయి నాలా క్యాంప్ ఒకటి, అలాగే సయ్యద్ నా బిలాల్ క్యాంప్ ఒకటి, ఈ రెండింటి మీద దాడి చేశారు ఫస్ట్. అయితే ఇక్కడ సవాయి నాలా క్యాంప్ ఎంత ఇంపార్టెంట్ అంటే 2024 అక్టోబర్ 20న సోనామార్గులో, అలాగే అక్టోబర్ 24న గుల్మార్గులో, అలాగే 22 ఏప్రిల్ 2025 పెహల్గావ్లో ఈ దాడి చేసిన బృందాలన్నీ కూడాను ఈ ముజఫరాబాద్లో ఉండే సవాయి నాలా క్యాంపు నుంచి ఉత్పత్తి అయినారు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఈ దాడులు కంటే 2024, 25 ఈ 2 సంవత్సరాల్లో లేటెస్ట్గా జరిగిన దాడుల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈ సవాయి నాలా క్యాంపు నుంచి వచ్చిన వాళ్ళే. ఇది భారత నియంత్రణ రేఖ, ఇది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇది ముఖ్యంగా సవాయి నాలా క్యాంపు. సో ఆ తర్వాత సయ్యద్ నా బిలాల్ క్యాంపు, ఇది 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా ముజఫరాబాద్ కిందకు వస్తుంది. అయితే సవాయి నాలా క్యాంప్ ఏమో లష్కరే తొయ్యబాది, ఈ సయ్యద్ నా బిలాల్ క్యాంప్ ఏమో జైషే మహమ్మద్ అనమాట. ఇక మూడవది వరుసగా ఈ రకంగా అంటే ముజఫరాబాద్ మీద ముందు కాన్సన్ట్రేట్ చేసి అక్కడ 2 చోట్ల దాడి చేసిన తర్వాత మళ్ళీ గుల్పూర్ క్యాంప్ అనమాట, కోట్లీ వద్ద ఉంటుంది గుల్పూర్ క్యాంప్. ఇది లష్కరే తయ్యబా క్యాంప్ అనమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ గుల్పూర్ క్యాంపు 2023 ఏప్రిల్ 20న రాజౌరీలో, అలాగే 2024 జూన్ 9న పూంచ్ సెక్టార్లలో కొంతమంది మీద దాడి చేశారు. అంటే సహజంగా 1, 2, 3 అలా చనిపోయినప్పుడు పెద్దగా ఉండదు. కాకపోతే ఇప్పుడు 26 మంది చనిపోయారు కాబట్టి పెద్ద ఇష్యూ అయిపోయింది. సో అక్కడక్కడ నిత్యం సైనికుల మీద దాడులు జరగటము, వాళ్ళని చంపేయటం లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఈ దాడులు జరిగిందైతే మాత్రం ఇక్కడ మూడవది ప్లేస్ ఏదైతే ఉందో గుల్పూర్ క్యాంపులో జరిగినాయి. ఆ తర్వాత నాలుగోది వచ్చేసి భీంబర్ అండ్ ఇది బర్నాలా క్యాంపు. ఇది మనకి బార్డర్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఇక్కడ భీంబర్లో బర్నాల క్యాంపులో కూడా కొంతమందిని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక 5వది కోట్లీలో అబ్బాస్ క్యాంప్ అని ఉంటుంది. అబ్బాస్ క్యాంపులో ఇది 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ లష్కరే తయ్యబా ఒక 15 మందికి శిక్షణ ఇస్తోంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్యాంపు. అలాగే 6వ ప్లేస్ వచ్చేసి సియోల్కోట్, అంటే ఇది సియోల్కోట్ అంటే పాకిస్తాన్లో ఉంటుంది. ఇది 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేవలం బార్డర్, అంటే ఇక్కడ ఎల్ఓసి కాదు, ఇది అంతర్జాతీయ బార్డర్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో సియోల్కోట్ నగరానికి ఆనుకొని ఈ సర్జల్ క్యాంప్ ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మార్చి 2025లో జమ్మూ కాశ్మీర్లో 4 జవాన్లను చంపటానికి కారణమైన గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇక్కడి నుంచే శిక్షణ ఇచ్చారు. ఇక 7వ ప్లేసు హిజ్బుల్ ముజాహిదీన్కి శిక్షణ ఇస్తూ ఉంటుంది. సియోల్కోట్లోనే ఉంటుంది. ఇది మొహమ్మనా క్యాంపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక 8వ ప్లేసు ఇది లష్కరే తయ్యబాకి శిక్షణ ఇస్తూ ఉంటుంది. మర్కజ్ తయ్యబా మురిడ్కే, ఇది 18 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల బార్డర్లో చాలా పెద్ద క్యాంప్. ఇది లష్కరే తయ్యబా క్యాంపు ఇక్కడ విస్తరించి ఉంది. ఇక్కడ కొన్ని వేల మందికి ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయంగా చెప్తున్నది బహవలాపూర్ దగ్గర ఉంది. ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బార్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంగా చెప్తున్నారు. అజర్ మసూద్ అనేవాడు ఉంటాడు కదా, వాడు ఇక్కడ నాయకత్వం వహిస్తూ ఉంటాడు. వాడికి సంబంధించి దాదాపు వాడు కూడా చనిపోయాడు అని చెబుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక 10 మంది చనిపోయారనేది తాజా సమాచారం. ఇక్కడ బహవలాపూర్లో ఇది చాలా పెద్ద డ్యామేజ్ అయినట్టుగా మనకు కనపడుతోంది. సో ఇందులో మనకు తెలిసింది ఏంటంటే ఈ 4 లాస్ట్లో మనం మాట్లాడుకున్న 4 పాకిస్తాన్లోకి వచ్చేవి. అంటే 6, 7, 8, 9. 6వది వచ్చేసి మనకి సియోల్కోట్లో 2 ఉన్నాయి. సర్జల్ క్యాంప్ ఒకటి, మొహమ్మనా క్యాంప్ ఒకటి, ఈ 2 కూడా పాకిస్తాన్లో కిందకు వస్తాయి. అలాగే 8, 9 మురిడ్కే క్యాంపు, బహవల్పూర్ క్యాంప్, ఈ 2 కూడా పాకిస్తాన్లో. 4 పాకిస్తాన్లో ఉండే వాటి మీద దాడి చేశాం. ఈ 4గింటిలో చాలా కీలకమైనవి ఉన్నాయి. చాలా ఏం జరిగిందంటే ఈ ఉగ్రవాదులందరూ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం అలర్ట్గా ఉండేసరికి ఈ మధ్యకాలంలో ఏదైనా దాడి జరుగుతుందన్న ఒక సంకేతాలు ఉండడం కారణంగా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేవాళ్ళు కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయారు. తద్వారా ఇప్పుడు డ్యామేజ్ ఈ 4గిట్లో పాకిస్తాన్లో జరిగిన వాటిల్లో ఎక్కువగా డ్యామేజ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా ఒక కీలకమైన సమాచారాన్ని అయితే భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. గతంలో ఒక బాలాకోటే కొడితే ఇప్పుడు 9 శిబిరాల మీద కొట్టింది, కానీ 21 శిబిరాల మీద కూడా కొట్టగలుగుతుంది. కానీ సమస్య ఏమవుతుందంటే అక్కడ పౌరులతో లింక్ అయ్యింది కాబట్టి మిగతా వాటిల్లో కొట్టలేదు అని చెప్తున్నారు. కేవలం 9 మాత్రమే ఇక్కడ పౌరులు ఉండకపోవచ్చు, అంటే వాళ్ళకున్న సమాచారం మేరకు కేవలం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అక్కడ లక్ష్యం గురి చూసి అక్కడ కొట్టడం జరిగింది. సో ఇది చాలా కీలకమైన సమాచారాన్ని భారత రక్షణ శాఖ సేకరించింది. ఇది ఓపెన్గా ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం ముందు పెట్టడానికి వీలయ్యే విధంగా వాటికి సంబంధించిన మ్యాప్లను కూడా తీసిపెట్టారు భారత రక్షణ శాఖ. మరి మిగతా 9 కొడితే మిగతా 12 శిబిరాలు ఉన్నాయి. ఇంకా వాటి మీద కూడా దాడి జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.